మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది లోక్సభలో. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సవీన్ లైవ్ ద్వారా అందజేస్తారు. సవీన్, ఏంటి అంటే బీఆర్ఎస్లో ఏమైనా ఆత్మపరిశీలన జరుగుతుందా? నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎందుకంటే మొదటిసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 39 స్థానాల్లో ఒక ప్రతిపక్ష పాత్రను ఓటర్లు కట్టబెట్టారు. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అసలు ఇక బీఆర్ఎస్ అవసరమే లేదన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? నాయకులు ఏమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్ మానసికంగా సిద్ధమైంది. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ ముందే మానసికంగా సిద్ధమైంది. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన ఫలితాలను మనం చూడవచ్చు. మొదటిసారిగా మీరు చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భావం జరిగితే 2004 నుంచి 2024 వరకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితమైన తర్వాత తెలంగాణ గలం బలం దళం పార్లమెంటులో ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆ నినాదాన్ని ఎంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళింది. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున విజయానికి కృషి చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 14 లోక్సభ స్థానాల్లో 3వ స్థానంలో నిలిచింది. కేవలం 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 4వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితమైన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ళ, కరీంనగర్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్తో పాటు జహీరాబాద్ ఈ 14 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఖచ్చితంగా గెలుస్తామని భావించిన మెదక్ పార్లమెంట్ స్థానంలో కూడా 3వ స్థానంలో పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని చెప్పుకోవచ్చు. ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పేలవమైన ప్రదర్శన ఉంటుందని మానసికంగా సిద్ధమైంది. ఇటీవల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకల సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోబోమంటూ ముందుగానే కేసీఆర్ ప్రకటన జారీ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 14 లోక్సభ స్థానాల్లో 3వ స్థానానికి పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఆత్మరక్షణలో పడింది. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. 41.29% ఓట్లను సాధించింది. కానీ ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు ఏమీ రాలేదు. కానీ ఓట్ల శాతానికి చూస్తే మాత్రం 16.70% ఓట్లకు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అంటే దాదాపు సగానికి పైగా ఓట్లను బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 29.48% ఓట్లు, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 29.48% ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 40.11% ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2019 లోక్సభ ఎన్నికల్లో 19.45% ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ 35.01% ఓట్లు సాధించుకుంది. అంటే బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గాయి. ముఖ్యంగా 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 64 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 80 లోక్సభ స్థానాలుంటే 64 గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి బీజేపీ కంటే అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే ఎన్డీఏ 37 లోక్సభ స్థానాలకు పరిమితమైంది. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ఇక్కడ 8 లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టిన బీజేపీ తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి 21 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాలుంటే 19 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇట్లా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్, బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీని కాపాడాయని చెప్పుకోవచ్చు. బీజేపీ ఇప్పుడు వచ్చినటువంటి సీట్లలో 241 సీట్లలో బీజేపీ గెలిచింది. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి 292 సీట్లు వచ్చాయి. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గింది. కానీ తమిళనాడులో మాత్రం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరితో కలిపితే మొత్తం 40 స్థానాలను తమిళనాడు కింద లెక్కిస్తారు. కానీ మొత్తం 40 స్థానాలకు గాను 40 డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి అక్కడ గెలిచింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమిని కొంతమేరకు సమాజ్వాదీ పార్టీ కాపాడింది. ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఇండియా కూటమిని గట్టెక్కించినా మిగిలిన మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలు పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడంతో ఇండియా కూటమి
మెజారిటీ మార్కును దాటలేకపోయింది. 241 స్థానాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవబోతోంది. 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి అటు జేడీయూ, టీడీపీ ఇట్లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. 2014, 2019 రెండు లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మాత్రం ఈసారి ప్రాంతీయ పార్టీల మద్దతు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతు అధికారంలోకి రాబోతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అదేవిధంగా ధరల పెరుగుదల అంశం కావచ్చు, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 అకౌంట్లో వేస్తామంటూ, అదేవిధంగా రిజర్వేషన్ల అంశం, మరోవైపు భారతదేశ రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందంటూ పెద్ద ఎత్తున విపక్షాల కూటమి ప్రచారం చేసింది. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఇంతకు క్రితమే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కూడా ఇండియా కూటమి నేతలు కొంత సంతోషంగానే మాట్లాడారు. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో 52 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కానీ ఈసారి మాత్రం 99 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ సింగిల్గా సాధించింది. ఒకవైపు బీజేపీ కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉండి వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని మరోసారి విజయానికి దగ్గరైందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్గా చూస్తే దక్షిణాదిలో బీజేపీ సీట్లు తగ్గాయి, ఉత్తరాదిలో బీజేపీ సీట్లు తగ్గాయి, దక్షిణాదిలో బీజేపీ సీట్లు పెరగడంతో బీజేపీ మెజారిటీ సీట్లకు దగ్గరగా వచ్చిందని చెప్పుకోవచ్చు.